ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొమ్మి ఇజ్రాయెల్ పై అమలాపురం జనసేన నేతలు విరుచుకుపడ్డారు. విజ్ఞత లేకుండా పవన్ కళ్యాణ్ పై చౌకబారు విమర్శలు తగవని జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు విమర్శించారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తిరుపతి లెటెస్ట్ను 10,000కు అమ్ముకునే వ్యక్తి ఇజ్రాయెల్ అని విమర్శించారు. ఎమ్మెల్సీగా ఉండి బొమ్మి ఇజ్రాయెల్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ గారు మీ బొమ్మ తిరిగి మీరు ఎమ్మెల్సీ అయ్యి బొమ్మ ఇజ్రాయెల్ అయ్యారు మీరు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మీరు కొంచెం మాట్లాడేటప్పుడు నోరు సంపాదించి మాట్లాడండి. అలాగే మీరు తిరుపతి లీటర్లో 15,000కు అమ్ముకున్న విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. అలాగే మీ జాతిలో పుట్టిన పద్మశ్రీ శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు మాకు ఆదర్శం. అలాంటి వ్యక్తులు మేము బాగా మా కళ్యాణ్ గారు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరం మెచ్చుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు మీ ఇష్టం వచ్చేది మాట్లాడి ఇలాగా చేయటం అన్నది చాలా అసందర్భ ప్రలాపనలు అయిపోతున్నారు. గౌరవనీయులు మోడీ గారు కూడా 10 మందిలో ఉంటే పక్కకు పిలిచి మాట్లాడి అంత మహోన్నత వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. బొమ్మి ఇజ్రాయెల్ గారు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన చౌకబారు విమర్శల కోసం మాట్లాడుకోవడం, బొమ్మి ఇజ్రాయెల్ గారి ప్రస్తావన తేవడం కోసం చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే పెద్దలు మహనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి గురించి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మీటింగ్లో సంబోధిస్తూ ఒక మాఫియాని సంబోధించాడు అతను మందకృష్ణ మాదిగ గారిని. అలాంటి వ్యక్తి కోసం, అలాంటి వ్యక్తిని మాట్లాడే మాటల కోసం ఆయన నుంచి ప్రజలకు ఒక సేవా దృక్పథం ఆశించడం కూడా చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఆయన చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి ప్రజలకు కానీ మిలిటరీకి కానీ అనేకమైన విధాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మంది చేత ఆయన సేవా కార్యక్రమాలు చేయిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గత 2-3 రోజులుగా ఇజ్రాయెల్ గారు మాట్లాడిన మాటలు అందరూ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యామని మీరు అనుకోవచ్చు అన్న. మేము ఆలోచించకుండా దేనికి ముందుకు రాలేము. మీరు మాట్లాడిన దాన్ని మీరు సమాధానంగా పాలేరు అని 15 సంవత్సరాలు పాలేరు అని పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన విధానం అయితే పాలేరు అయినా ప్రజల సేవ చేసి ప్రతి ఒక్కరు పాలేరు అయితే ఈ రోజున ఎవరికైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు పాలేరులే మీకు ఇష్టని మందకృష్ణ మాదిక్ గారు ఆయన పొలం కోసం కష్టపడుతున్నాడు. ఆయనకు పాలేరైనా మరి మీరు అలా మాట్లాడటం బాగలేదు. పవన్ కళ్యాణ్ గారు తను కష్టపడి సంపాదించింది ప్రజలకు పెడుతున్నాడు. మీరు పెడుతున్నారా అన్న? మీరు ఏమైనా సేవలు చేశారా? అలాంటి సేవలు ఏమన్నాను ఈరోజు మేము అడుగుతున్నాం. సినిమాలు చేసుకుంటే హ్యాపీగా బ్రతకవలసిన లైఫ్ అయింది. రాజకీయాల్లోకి రావాలి, ఇన్ని మాటలు